ఓకే. మంత్రాలు ఇవన్నీ నిజంగానే వర్తిస్తాయా? ఖచ్చితంగా. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని అడుగుతారా? అదే అడుగుతారా? అట్లేం అడగను. అడగండి. అది దానికి కూడా సమాధానం ఉంది నా దగ్గర. ఓకే. మంత్రాలకు చింతకాయలు కాదు, దబ్బకాయలు కూడా రాలే సందర్భాన్ని నేను చూపిస్తాను. మంత్రాలకు వర్షాలే కాదు, పెద్ద పెద్ద సుడిగుండాలు కూడా పడే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళు లేరు. మంత్రాలకు వర్షాలు పడతాయి, చింతకాయలు రాలుతాయి. మంత్రాలకు శక్తి కూడా ఉంది. ఆ శక్తిని చూసినటువంటి వ్యక్తులు భారతదేశంలో కాకుండా పాశ్చాత్యుల్లో కూడా ఉన్నారు. నేను చేతి మీద 10 మంది పేర్లు చెప్పగలను. డేవిడ్ ఫ్రాలే అనేటువంటి పాశ్చాత్యుడు సనాతన ధర్మ తత్వం గురించి తెలుసుకొని అమెరికా వదిలేసి ఇక్కడ భారతదేశాన్ని వచ్చి 10 సంవత్సరాల పాటు భారతదేశ సనాతన ధర్మం గురించి తెలుసుకొని డేవిడ్ ఫ్రాలే అనేటువంటి పేరు వదిలేసి ఆ మతాన్ని కూడా వదిలేసి వామదేవ శాస్త్రిగా అయిపోయాడు. ఆయన ఇప్పుడు హిందువుగా అయిపోయాడు. మంత్రాల వల్ల, మంత్రశక్తి వలన సనాతన ధర్మంలో ఉన్నటువంటి తత్వ శక్తి ఏంటి అనేటువంటి దానికోసం 10 సంవత్సరాలు ఆయన ఇక్కడ ముంబైలో నేర్చుకున్నారు. అందులో చాలా మంది అగ్రగణ్యులు ఉన్నారు. మంత్రశక్తిలో నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉపాసకులు ఉన్నారు. అందులో శ్రీవిద్యోపాసన ఉంది. ఇందులో ఉపాసనా శక్తిలో మంత్రశక్తి చాలా ప్రధానం తల్లి. ఈ మంత్రశక్తి ద్వారా దేన్నైనా సృష్టించవచ్చు. ఇప్పటికి నడుస్తున్నాయా? ఎప్పటికీ ఉంటాయి. ఎప్పటికీ ఉంటాయి. అది ఆగేది కాదు. ఒకవేళ భారతదేశంలో ఈ పాశ్చాత్య మతాల సంస్కృతి పెచ్చు మీరిగిపోయినప్పటికీ ఏదో ఒక మహాత్ముడు ఖచ్చితంగా ఉద్భవించి మళ్ళీ నిజమైన వైదిక ధర్మాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది చరిత్రలో చాలా సందర్భాలు జరిగింది. ఒక 2500 సంవత్సరాల క్రింద చూసుకున్నాం అనుకోండి, ఇలాగే 72 మతాలు భారతదేశంలో విపరీతంగా వ్యాపించి విస్తరించి వాళ్ళ మతమే మా మతమే నిజమైన మతం అనేటువంటి వ్యాప్తికి తెచ్చుకున్నాయి. ఆ తెచ్చుకొని వాళ్ళు మా ధర్మాన్ని కాకపోతే ఇంకా వాళ్ళలో అప్పుడు ప్యూర్ కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏ మతం అనేటువంటిది, ప్రజలు ఏ మతాన్ని అనుసరించాలనేటువంటి క్లారిటీ కూడా ఉండేది లేదు. అప్పుడు పరమేశ్వరుడు ఆలోచించి ఒక శంకర భగవత్పాదుడు, శంకరాచార్యుడు, శంకరుడు అనేటువంటి రూపంలో ఆవిర్భవించి మొత్తం జ్ఞానం ద్వారానే అవైదిక మతాలన్నిటినీ తుడిచేసి కేవలం సనాతన ధర్మాన్ని స్థాపన చేశారు. ఇలా సనాతన ధర్మంలో ఒక శక్తిని రక్షించటం కోసం ఖచ్చితంగా మహాత్ములు ఉద్భవిస్తూనే ఉంటారు. మొత్తానికైతే మంత్రాలకి చింతకాయలు రాలడం నిజమే. చింతకాయలే కాదు, దబ్బకాయలు కూడా రాలుతాయి. దబ్బకాయ తెలుసా? ఇంత లావుగా ఉంటుంది. అవి కూడా రాలుతాయి. చూస్తారా? రండి వెళ్దాం. వెళ్ళా మీరు లైవ్ లో ఏమైనా చూపిస్తారేమో. ఇక్కడ దబ్బకాయలు లేవు కదండి. దబ్బకాయలే రాలా? ఇప్పుడు ఏదో ఒకటి రాల. చింతకాయలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ చింతకాయ అంటే తీసుకెళ్తే మీరు పక్క రాలగొడతారు. నేను కాదు, చాలా మంది చూపిస్తాను. వ్యక్తిగా లైవ్ లో ఉన్నారు. వేరే వాళ్ళతో మీరు చూపిస్తారు. నేను కూడా చేస్తాను. కానీ ఇప్పుడు నాకు అంత కాదు. ఎందుకంటే ఒక్కరు చేసేటువంటిది దాని పేరు సాధన అంటారు. ఒక్కరు చేసేటువంటి దాన్ని, ఆ సాధనను ప్రజా సంక్షేమం కోసం, సొసైటీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా జరగని మంచి పని అంటూ ఉండదండి. ఉదాహరణకు 1950 ఆ ప్రాంతంలో కంచి మహాస్వామివారు అని ఉండేవారు. ఆయన 1994 వరకు కూడా ఉన్నారు. ఆయన అప్పుడు వేదంలో చాలా శాఖలు అంతరించిపోతుంటే ఎక్కడెక్కడికో విద్యార్థుల్ని పంపించి ఆ వేద శాఖల్ని పునరుద్ధరించి ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. దాంట్లో మంత్రశక్తి ప్రభావాలను తెలుసుకొని మంత్రంలో నిష్ణాతులు అయిపోయారు. ఆయన ముందు కొంతమంది గారడీ విద్యలు వచ్చారు. గారడీ విద్యలు అంటే తెలుసు కదా, అంటే మెజిషియన్స్ వచ్చి ఆయన ముందు ఒక పువ్వు, ఎండిపోయిన పువ్వును అప్పటికప్పుడు పచ్చి పువ్వుగా, చెట్టు నుంచి తీసిన పువ్వు ఎలా ఉంటుందో అలా చేశారు. దానికి ఆయన కంటి చూపుతోనే పోగొట్టారు. ఆయన కంటి చూపు దాని మీద పడగానే యథాస్థితికి ఆయన తీసుకొచ్చారు. ఇదంతా మంత్రశాస్త్ర ప్రభావం, ధ్యానశక్తి ప్రభావం. ఈ ప్రభావం ఇవి లేదు అంటానికి మన దగ్గర లేదండి. నేను కూడా మీకు మంత్రం ఇస్తాను, మీరు జపం చెయ్యండి, నిష్ఠగా చేయండి, శుద్ధంగా చేయండి, సదాచారంగా చేయండి. దాన్ని మీరు మళ్ళీ వాళ్ళకి వచ్చి చెప్పండి అది నిజమా కాదా అనేటువంటిది. ఏమవుతుంది మంత్రం ఇస్తే? తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. అంటే ఏం చేంజెస్ వస్తాయి? చేంజెస్ ఏమొస్తాయో ఆఫ్టర్ మంత్ర, బిఫోర్ మంత్ర అనేది మీరు మళ్ళీ ఒక సపరేట్ వీడియో కూడా చేసుకోవచ్చు. అలా కూడా కంటెంట్ ఇస్తాను నేను. ఓకే, ఏంటా మంత్రం చెప్పొచ్చా ఇక్కడ? తప్పకుండా, ఎవరికైనా చెప్తాను. మీ ఇష్టమైన దైవం ఎవరు? ఎవరు లేరు. ఒక పర్టికులర్ గా మీరు రోజు పూజించేది కానీ, లేదా మీ ఇంటి దైవం కానీ, మీ కుల దైవం కానీ, మీ ఇలవేల్పు కానీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం ఉంటుందా? ఒక్కొక్కరికి ఒకరేం కాదు. ఇష్ట దైవాన్ని బట్టి తీసుకుంటే కొంచెం తొందరగా. నాకు రాముడు అంటే ఇష్టం, నేను రాముడిని బాగా పూజిస్తాను, నేను రామమంత్రాన్ని తీసుకున్నాను అంటే నేను ఎక్కువగా సాధన చేయడానికి ఇష్టంగా ఉంటుంది. మీ ఇలవేల్పు ఒకరు ఉంటారు కదా, ఓకే, శివుడు. ఆ శివుడికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను, చేస్తారా? శివాయ నమః ఇంతే. లేదా శివ అనే 2 అక్షరాలు తీసుకోండి, 1,00,000 సార్లు జపం చేయండి. తర్వాత ప్రభావం మీరే వచ్చి చెప్పండి.
ఇదే వీడియో మీరు కంటిన్యూ చేసుకుంటానా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆ రోజు మంత్రం చేసేటప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. సదాచారంగా ఉండాలి. ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అంతా సదాచారంగా ఉన్నప్పుడే నిష్ఠగా చేయగలిగితే ఖచ్చితంగా మంత్ర ప్రభావం పనిచేయకపోతే నన్ను అడగండి. చాలా మంది ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినా కూడా నా తలరాత ఇలా ఉంది అందుకే ఇలా అయింది అంటారు. తలరాత మరి నిజమేనా? తలరాత కాదు, కర్మ అనేటువంటి సిద్ధాంతం తల్లి. ఆ కర్మ సిద్ధాంతమే తలరాతగా మనం అనుకుంటాం. ఉదాహరణకు మీరు ఒక మంచి పని చేశారు, ఎవరో రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళకు హెల్ప్ చేశారు. ఆ మంచి పని మీకు ఖచ్చితంగా ఒక పుణ్య రూపంలో ఆ పుణ్యం పెరిగి మీరు ఎప్పుడైనా సరే ఆ పుణ్యాన్ని అనుభవించాల్సిందే. లేదా తెలియకుండా ఒక చెడ్డ పని చేశారు, తెలిసైనా చెడ్డ పని చేశారు, ఆ చెడ్డ పని యాక్షన్, దానికి రియాక్షన్ ఖచ్చితంగా మీరు అనుభవించవలసింది. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉన్నటువంటి సిద్ధాంతం. నేను ఒప్పుకోనండి అని నమ్మకపోయినా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అవే చెప్తాయి. ఇప్పుడు కర్మ ఈజ్ ఎవ్రీథింగ్ అని అంటారు. ఇప్పుడు మనిషి ఇప్పుడు చెడు చేసినా కూడా, ఇప్పుడు ఏ చేసినా సుఖపడినా కూడా కర్మ అనేది పక్కా ఉంటుంది. పక్కా ఉంటుందంటే మీరు బ్రతికి ఆ కర్మని మంచైనా సరే చెడైనా సరే రెండుటిని అనుభవించకుండా మీరు ఉండలేరు. ఇదంతా సైకిల్ సిస్టమ్ తల్లి. ఇప్పుడు మీరు ఇక్కడ మంచి చేశారు, ఖచ్చితంగా ఆ టైంలో లైఫ్ స్పాన్ మీద అయిపోయినా సరే మళ్ళీ అక్కడి వరకు వచ్చి ఆ మంచిని అయిపోయేంత వరకు మళ్ళీ మీరు అనుభవించవలసింది. ఈ సైకిల్ సిస్టంలో మంచిని చెడుని రెండుని భగవదర్పితం చేస్తే ఆ సైకిల్ సిస్టమ్ నుంచి అలా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. నేను మంచి చేస్తాను, నాకు పుణ్యం కావాలనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు ఆ పుణ్యంలోనే సైకిల్ సిస్టమ్ లో పెరుగుతూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. బ్లాక్ మ్యాజిక్ చేసేది అది దైవంగా చేస్తారా లేదంటే ఎలా చేస్తారు? బ్లాక్ మ్యాజిక్ ని తెలుగులో ఏమంటారు? చేతబళ్ళు, క్షుద్రోపాసన అంటారు. క్షుద్ర మరి దేవత, చేతబళ్ళు ఏంటి? అదే అందరూ వాడేది. క్షుద్రోపాసన అనేటువంటి పదం వాడతారు. ఈ క్షుద్ర దైవాన్ని ఆరాధించడం అనేది విదేశాల్లో కూడా కనపడుతుంది. నార్త్ ఈస్ట్ దేశాల్లో చాలా మంది చేసేవారు. కానీ ఈ క్షుద్ర దైవాన్ని కొట్టేటువంటి శక్తులు కూడా ఈ భారతదేశంలో ఉన్నాయి. శ్లోకాలు అంటే ఏంటి? మంత్రమే శ్లోక రూపంలో వస్తుంది తల్లి. రెండింటికి వేరియేషన్ ఏంటి? మంత్రం అంటే మననాత్ రాజతే ఇది మంత్ర. మంత్రాన్ని మనస్సులో జపించటం అనే దాన్ని మంత్రం అని కూడా అంటాం. శ్లోకాన్ని బాహ్యంగా భావార్థంగా జపించేదాన్ని శ్లోకం అని కూడా అనొచ్చు. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వడి బియ్యం పోసుకుంటూ ఉంటారు. వడి బియ్యం ఎందుకు పోసుకుంటారు? ఒక గృహకార్యం, నా కూతురికి ఒక గ్రాటిట్యూడ్ గా నేను ఇస్తున్నాను అనేటువంటి భావనతో ఇస్తారండి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావంతో నేను ఇస్తున్నాను అనేటువంటి భావంతో కూడా ఇస్తారు. ఇల్లు వాస్తుకే కట్టాలా? కట్టాలి. కట్టని సందర్భాలు ఉన్నాయి. కొన్ని కట్టి సరిగ్గా తెలుసుకోలేకపోయినవి ఉన్నాయి. ఏమవుతుంది అప్పుడు? ట్రై చేయండి. ఈశాన్య మూలలో కాస్త పెంచి చూడండి. ఈశాన్య మూల అని ఒకటి ఉంటుంది. ఇది ఈస్ట్ అనుకోండి, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం. ఈ మూలలో కాస్త పెంచి కట్టండి. ఇక్కడ కాస్త బరువులు పెట్టి చూడండి, ఏమవుతుందో మీరే చెప్పచ్చు. ఓకే, అంటే ఫేసింగ్ ఎట్లా ఉంటే బెస్ట్? తూర్పు కానీ ఉత్తరం కానీ తల్లి. ప్రతిదాన్ని అలా అందరికీ జనరలైజ్ చేసి చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి కార్నర్ బిట్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తారు? అందుకే ప్రతిదాన్ని జనరలైజ్ చేసి అడగలేము, చెప్పలేము. అందుకే ఖచ్చితంగా మంచివి అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ పెట్టుకోవచ్చు అని చెప్తారు. ఓకే.